నమస్తే, వెల్కమ్ టు T20 న్యూస్. మార్పల్లి మండలంలోని కొత్లాపూర్ గ్రామంలో ప్రస్తుత ప్రభుత్వ పాలన ఏ విధంగా జరుగుతుందని గ్రామస్తులతో అడిగి తెలుసుకోవడం జరిగింది. T20 న్యూస్ మార్పల్లి మండల్ రిపోర్టర్ శ్రీకాంత్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఆరు గ్యారంటీల స్కీమ్ పైన ఉద్యమం లాగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు కానీ, మరియు 500 గ్యాస్ సిలిండర్ కానీ, మరియు కరెంటు ఉచిత జీరో బిల్లు కానీ, రుణమాఫీ కానీ ఈ గ్యారంటీలను నెరవేర్చడం జరిగింది. అయితే ఇందులో నాకు కొద్దిగా అవకతవకలు అంటే ఆన్లైన్ ప్రాబ్లం కానీ, లేదా ఏదో ఇతర ప్రాబ్లాల వల్ల కొంతమందికి అవగాహన లేక కూడా వాళ్ళు ప్రింట్ చేయించుకోవడం కానీ, వాళ్ళు ఆన్లైన్లో కొట్టించుకోవడం కానీ, లింకులు కానీ, ఫోన్ నెంబర్ లింకు కానీ, ఆధార్ కార్డు లింకులా కానీ ఇటువంటి చిన్న తప్పుల వల్ల కొంతమందికి కాలేకపోయినాయి. అయితే రుణమాఫీ మాత్రం 2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ జరిగింది. 2 లక్షల పైన ఉన్న వారికి మాత్రం డిసెంబరు చివరి వరకు, జనవరి లోపు ఏమో చేస్తామని చెప్పింది గవర్నమెంట్. ఇప్పటి వరకు అయితే 6 గ్యారంటీల స్కీమ్పై సంవత్సరం లోపు 100 రోజులు అన్నారు కానీ సంవత్సరం లోపు అయితే పూర్తిగా చేయడం జరుగుతుంది. అయితే జనవరి లోపు కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ జనవరి ఫిబ్రవరి లోపు ఇవి కూడా 6 గ్యారంటీలలో అయితే మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలో ఎన్ని అమలైనాయి? మహాలక్ష్మి పథకంలో ఏంటిదంటే గ్యాసు, విద్యుత్తు, ఇంకేంటిది రుణమాఫీ, బస్సు, అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు ఒకటి, రైతు భరోసా ఒకటి వేయలేదు, కానీ రైతు భరోసా కంటే ఎక్కువ రుణమాఫీ చేసింది. ఒక ఎకరాకు 15,000 ఇస్తే, ఒక ఎకరా ఉన్న భూమి ఉన్న వాళ్లకు 50,000, మినిమం 50,000, 25,000 మాఫీ జరిగింది. అయితే జనం ఇది గ్రహించకుండా రైతు భరోసా వేయలేదు అనే పదే చెప్పుకోవడం, అయితే అవగాహన లేక వాళ్ళు ఏమంటున్నారు అంటే రైతు భరోసా వేయలేరు అంటే, రైతు భరోసా కంటే ఎక్కువ డబ్బు గవర్నమెంట్ విడుదల చేసింది. అయితే రైతు భరోసా కూడా ఈ నెల లాస్ట్ జనవరిలో వేస్తామని ఈ బడ్జెట్ సమావేశాలు, శీతాకాల సమావేశాల తర్వాత అసెంబ్లీలో మాట్లాడి వేస్తామని చెప్పి 10 ఎకరాల లోపు ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని వేస్తామని చెప్తున్నారు. వాటిని కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. గవర్నమెంట్ అయితే 6 గ్యారంటీల స్కీమ్ మాత్రం ఖచ్చితంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. అదే ప్రయత్నం చేస్తున్న గవర్నమెంట్. ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఏ విధంగా ఉంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ స్కీమ్లు అన్నీ ఇప్పుడు దానికి లిమిట్ అనేది లేదనమాట. లిమిట్ అంటే ఇప్పుడు రైతు బంధు వేసిరు అంటే 100 ఎకరాలు ఉన్నోళ్ళకి వేసిరు, 1000 ఎకరాలు ఉన్నోళ్ళకి వేసిరు, అందరికి వేసేసారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమో ఆ గవర్నమెంట్ అన్నీ చేసి అప్పులు చేసిరు కాబట్టి అప్పులను తీర్చుకుంటూ, ఇప్పుడు ఉన్న దాంట్లోనే అప్పులను తీర్చుకుంటూ ఈ పథకాలను అమలు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నాడు. జాబులు కూడా వేసారు. ఇప్పుడు టీచర్ జాబులు కానీ, కానిస్టేబుల్ కానీ, ఇవన్నీ జాబులు వేసుకుంటూ అన్నీ కొద్దిగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ.